ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సింగరేణి, ఆర్మీ అధికారులు హాజరు కానున్నారు. మృతదేహాలు లభించే అవకాశం లేదని అధికారుల నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆనవాళ్లు గుర్తించేందుకే సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ ప్రమాదం జరగ్గా 7 నిమిషాల్లోనే 8 మంది మృతి చెందారు. ఒకరి మృతదేహం టన్నెల్ నుంచి లభించగా మిగిలిన 7గురి జాడ ఇంకా దొరకలేదు. నెల రోజుల పాటు అధికారులు గాలిస్తున్నా నేటికి ఆచూకీ లభించటం లేదు. మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన కీలక సమీక్ష అయితే నిర్వహించబోతున్నారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు అని తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన చోట ఇప్పటికే 8 మంది ఆచూకీ లభించకుండా పోయింది. సో నెల రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఒక్కరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురి ఆనవాళ్లైనా గుర్తించేందుకైతే సహాయక చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సహాయక చర్యలు కొనసాగించాలా లేదా అన్న అంశంపైన కూడా కీలక సమీక్ష నిర్వహించి ఒక అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ వద్ద అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన చోట మళ్లీ తవ్వకాలు జరిపితే గనక మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్న హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు నిలిపివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇంకేమైనా అవకాశాలుంటే గనక ముందుకు వెళ్తుందా అన్నదానికి సంబంధించి సమీక్ష అనంతరం ఒక ప్రకటన అయితే రాబోతోంది.